ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ గివా కోసం కృతి సనన్ నటించిన రక్షాబంధన్ అడ్వర్టైజ్మెంట్ తీవ్ర వివాదానికి దారితీసింది. రక్షాబంధన్ నేపథ్యంలో తెరకెక్కిన జ్యువెలరీ యార్డ్లో హీరోయిన్ కృతి సనన్ ధరించిన దుస్తులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ యార్డ్లో రాఖీ కట్టే సమయంలో హీరోయిన్ కృతి సనన్ ధరించిన ఆఫ్ వైట్ కలర్ బ్రలెట్ స్టైల్ బ్లౌజ్, ష్రగ్ మరియు డ్రేప్ స్కర్ట్ తీవ్ర దుమారాన్ని లేపాయి. రక్షాబంధన్ అనేది పవిత్రమైన కుటుంబ పండుగ అని, ఇలాంటి సాంప్రదాయ వేడుక ప్రకటనలో మరీ బోల్డ్గా, గ్లామరస్గా ఉండే ఇండో వెస్ట్రన్ దుస్తులు వేసుకోవడం పండుగ స్ఫూర్తికి తగదని, సోదరులకు కట్టే రాఖీలను ఇలాంటి డ్రెస్సులతో కట్టడమేంటని కొందరు విమర్శిస్తున్నారు. నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్రంగా స్పందిస్తూ మహిళలకు కాక్టెయిల్ డ్రెస్సులు, లహంగా చోళీలు, జీన్స్, చీరలు అందుబాటులో ఉన్నప్పుడు బికినీ, ఇన్నర్వేర్ ధరించి రాఖీ ఎందుకు కడతారని, ఈ యార్డ్ కావాలనే అసభ్యకరంగా తీసినట్లు అనిపిస్తోందని విమర్శించారు. అదే యార్డ్లో కృతి సనన్ తన సోదరుడికి రాఖీ కట్టిన తర్వాత వారి పెంపుడు కుక్కకు కూడా రాఖీ కడుతుంది. బ్రాండ్ యొక్క పెట్ కలెక్షన్ ప్రమోషన్లో భాగంగా ఈ సీన్ డిజైన్ చేశారు. కాగా అన్నదమ్ముల రక్షణ కోసం జరుపుకునే ఈ పండుగలో జంతువులకు రాఖీ కట్టడం ద్వారా సనాతన ధర్మ సంప్రదాయాలను కించపరిచారని కొందరు మండిపడుతున్నారు. మరోవైపు దుస్తుల ఆధారంగా ఒక మహిళను జడ్జ్ చేయడం తగదని, అది ఆమె వ్యక్తిగత ఇష్టమని వాదిస్తున్నారు. పెంపుడు జంతువులను కూడా కుటుంబ సభ్యుల్లాగే భావిస్తారని, వాటికి రాఖీ కట్టడంలో ఎలాంటి తప్పు లేదని పెట్ లవర్స్ సమర్థిస్తున్నారు. ఈ వార్తపై మీ అభిప్రాయమేమిటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.